ఆఫ్రికా ఖండంలో ప్రాణాంతక ఎబోలా వైరస్ మరోసారి కలకలం రేపుతోంది. కాంగో, ఉగాండాల్లో ఎబోలా వ్యాప్తి చెందినట్లు అధికారులు ధృవీకరించారు. ఇప్పటి వరకు 300కు పైగా అనుమానిత కేసులు నమోదవగా 88 మంది మృతిపోయినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. 1976లో కాంగోలో ఈ వ్యాధిని తొలిసారిగా గుర్తించినప్పటి నుంచి ఇది వ్యాపించడం 17వసారి. ఎబోలా వ్యాధి విజృంభణతో అత్యవసర పరిస్థితిని ప్రకటిస్తున్నట్లు WHO తెలిపింది. అయితే ఇది కరోనా వంటి ప్రపంచ మహమ్మారి స్థాయి ప్రమాదాన్ని కలిగి లేదని వెల్లడించింది. ఆఫ్రికా ఖండాన్ని ఎబోలా వైరస్ వణికిస్తోంది. కాంగోతో పాటు పొరుగు దేశాల్లో ఎబోలా విజృంభిస్తోంది. కాంగోలోని ఇటూరి ప్రావిన్స్, ర్వాంపరా హెల్త్ జోన్లలో అత్యధికంగా అనుమానిత కేసులు నమోదయ్యాయి. ఇటూరి రాజధాని బునియా నగరంలోనూ అనుమానిత కేసులు వెలుగు చూడడం ఆందోళన కలిగిస్తోంది. భౌగోళికంగా ఇటూరి ప్రావిన్స్ కాంగో రాజధాని కిన్షాసాకు 1000 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉంది. మారుమూల ప్రాంతాలు కావడంతో పాటు రహదారి సౌకర్యాలు లేకపోవడంతో వైద్య సహాయం అందించడం పెను సవాలుగా మారింది. కాంగో పొరుగు దేశమైన ఉగాండాలో కూడా ఎబోలా కేసులు నమోదయ్యాయి. కాంగో నుంచి వచ్చిన ఒక వ్యక్తి ఉగాండా రాజధాని కంపాలాలోని ఆసుపత్రిలో మరణించగా అతనికి నిర్వహించిన పరీక్షల్లో ఎబోలా సోకినట్లు తేలింది. ఎబోలా వైరస్ ధృవీకరణ కావడంతో కంపాలా చుట్టుపక్కల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. రోగి మరణించిన ఆసుపత్రిలో కఠినమైన నిబంధనలు అమలు చేస్తున్నారు. ఆసుపత్రికి వచ్చే ప్రతి ఒక్కరికి ఇన్ఫ్రారెడ్ థర్మామీటర్లతో శరీర ఉష్ణోగ్రతలను పరీక్షిస్తూ హ్యాండ్ శానిటైజర్ అందిస్తున్నారు. ఎబోలా వ్యాప్తి చెందిందన్న వార్త వినగానే తాము ఎంతగానో దిగ్భ్రాంతికి గురయ్యామని స్థానికులు తెలిపారు. ఈ వ్యాధి కారణంగా గతంలో కుటుంబ సభ్యులను కోల్పోయిన వారు కనీసం భౌతిక కాయాన్ని కూడా ఆఖరి చూపు చూసుకోలేని దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎబోలా వ్యాప్తి చెందిన కాంగోలోని బునియా నగరం ఉగాండా సరిహద్దుకు ఆనుకునే ఉంటుంది. ఇటూరి ప్రావిన్స్ లో స్థానిక సాయుధ గ్రూపుల దాడుల కారణంగా వేలాది మంది ప్రజలు నిరాశ్రయులై వలస వెళ్తున్నారు. జనాభా కదలికల వల్ల వైరస్ మరింత వేగంగా వ్యాపించే ప్రమాదముందని అధికారులు హెచ్చరించారు. ఈసారి వ్యాపిస్తున్న ఎబోలా వైరస్ బుందిబుగ్యో వేరియంట్ కు చెందినదిగా శాస్త్రవేత్తలు గుర్తించారు. గతంలో కాంగోలో పెద్ద ఎత్తున ప్రాణాలు తీసిన జైర్ వేరియంట్ తో పోలిస్తే బుందిబుగ్యో వేరియంట్ చాలా అరుదుగా కనిపించే రకం. కాంగోలో కేవలం జైర్ వేరియంట్ కు మాత్రమే వ్యాక్సిన్ ఉంది. అయితే ఉగాండాలో మరణించిన వ్యక్తిలో బుందిబుగ్యో వేరియంట్ ఉన్నట్లు గుర్తించారు. వేరియంట్ ఏదో పూర్తిగా నిర్ధారణ అయితేనే వ్యాక్సిన్ల వినియోగంపై స్పష్టత వస్తుందని వైద్య నిపుణులు తెలిపారు. 1976లో కాంగోలో ఎబోలాను తొలిసారిగా గుర్తించినప్పటి నుంచి ఇది వ్యాప్తి చెందడం 17వసారి. ఎబోలా వ్యాధి విజృంభణతో ప్రపంచ ఆరోగ్య సంస్థ అప్రమత్తమైంది. వందల సంఖ్యలో అనుమానిత కేసులు నమోదైనందున గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది. అయితే ఇది కరోనా వంటి ప్రపంచ మహమ్మారి స్థాయి ప్రమాదాన్ని కలిగి లేదని స్పష్టం చేసింది. వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు అంతర్జాతీయ సరిహద్దులను మూసేయాల్సిన అవసరం లేదని పేర్కొంది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అంతర్జాతీయంగా తగిన జాగ్రత్తలు, వైద్య సహకారం అవసరమని పేర్కొంది. వ్యాధి నిర్ధారణ అయిన వారిని వెంటనే రోగులను క్వారంటైన్ చేసి వారితో సంబంధం ఉన్న వారికి వైద్య పరీక్షలు నిర్వహించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది. ఎబోలా అనేది అత్యంత ప్రమాదకరమైన అంటువ్యాధి కలిగించే వైరస్. ఇది అడవి జంతువుల నుంచి మనుషులకు సంక్రమిస్తోంది. వైరస్ సోకిన వ్యక్తి రక్తం, వాంతులు, వీర్యం వంటి శరీర ద్రవాల ద్వారా ఒకరి నుంచి ఒకరికి వేగంగా వ్యాపిస్తుంది. జ్వరం, వాంతులు, విరేచనాలు, కండరాల నొప్పులు, తీవ్రమైన రక్తస్రావం కావడం ఎబోలా వైరస్ ప్రధాన లక్షణాలు. 1976లో ఎబోలా నదీ పరివాహక ప్రాంతంలో మొదటిసారిగా గుర్తించిన ఈ వైరస్ నేడు మళ్లీ ఆఫ్రికా ఖండాన్ని
భూభాగాన్ని వణికిస్తుండడంతో ప్రపంచ దేశాల్లో భయాందోళనలు మొదలయ్యాయి.